ఓకే. సో ఇప్పుడేంటి ఫస్ట్ ఎలక్షన్ వాళ్ళు ఏదైతే ఎలక్షన్ మేనేజ్‌మెంట్ ఉందో, ఆ మేనేజ్‌మెంట్‌లో ఒక స్టెప్ సక్సెస్ అయిందా కూటమి? రాజేంద్రనాథ్ బదిలీ వల్ల? వాళ్ళు ప్రధానంగా తప్పు చేయాల్సి మీ గమనంలో ఉంటే పాత విషయం నేను రెఫర్ చేస్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్ఎస్పి యాదవ్ గారిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా ఉన్నారు. ఆయన్ని రాజశేఖర రెడ్డి గారు ఏరుకోరేసుకున్నాడు. ఆయన పులివెందుల పర్యటనలో ఎలక్షన్ టైంలో ఒక కామెంట్ చేశాడు, రాజశేఖర రెడ్డి లాంటి చాలా గొప్ప ముఖ్యమంత్రి ఏదని. ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా చాలా నిజాయితీగా ఆయన పైన అభ్యంతరం వచ్చిన వెంటనే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి మహంతి గారిని డీజీపీగా పెట్టారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, ఛాలెంజ్ గా తీసుకున్నాడు. అవునయ్యా, మహంతి యాదవ్ గారు మా మనిషి అన్నారు కదా, ఓకే తీసేశారు. మహంతి గారి పట్ల అందరికీ ఏకాభిప్రాయం ఉంది కదా, చూద్దాం ప్రజలు నిర్ణయిస్తారని పోయినాడు. ఏమైంది, మళ్ళీ ఆయనే గెలిచినాడు. మళ్ళీ యాదవ్ గారిని తీసుకున్నారు. అంటే పాయింట్ ఏంటంటే డీజీపీలు, చీఫ్ సెక్రటరీలు, కలెక్టర్లు ఎలక్షన్లు గెలిపించలేరు, ఓడించలేరు. కాబట్టి దానిపైన పడడమే తెలుగుదేశం పార్టీ తప్పు. పాయింట్ ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు గెలిపిస్తారా ఓడిస్తారనే పాయింట్ పక్కన పెడితే వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని కదా. ఇప్పుడు టీడీపీ గతంలో నుంచి చేస్తున్న వాదన అంతా అదేగా, డీజీపీ మాకు సెక్యూరిటీ సరిగా కల్పించట్లేదు, మా సభలకు పర్మిషన్లు ఇవ్వట్లేదు, వైసీపీకి తొత్తుగా పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ మాట్లాడుతూ వస్తున్నారు. సిఎస్ మేము ఎన్ని లెటర్లు ఇచ్చినా ఏం చెప్పినా కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. అసలు టీడీపీ అనేది ఒక లెటర్ ఇవ్వడానికి వస్తేనే పక్కకి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితిలో ఉంది. మరి సిఎస్ డీజీపీకి జగన్మోహన్ రెడ్డి పని చేయకుండా ప్రభుత్వానికి కానీ ప్రజలకు పనిచేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు కదా. రెండు పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఇదే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఇదే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాగానే ఎమ్మెల్సీ ఎన్నికలు 3 ఎట్ట గెలిచారు? తెలుగుదేశం పార్టీ గెలిచింది కదా, అధికార పార్టీ 3 చోట్ల ఓడిపోయింది. మరి ఎట్ట గెలిచారు అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, అధికారులు ఎన్నికలను నిర్ణయించలేరు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే చీఫ్ సెక్రటరీ గారు మా మాట లేదు, మీ మాట వింటారా ఏంటి? ఎవరు మాట వింటారు? ఎలక్షన్ కమిషన్ మాట వింటారు. ఈ రోజు ఎలక్షన్ ఇప్పుడు చీఫ్ సెక్రటరీ, ఇప్పుడు ఎవరైనా సరే నాకు నచ్చలేదు మీకు నేను నచ్చలేదు, అది కుదరదు. పాయింట్ ఏంటంటే చీఫ్ సెక్రటరీ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల్ని, తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుల్ని, వైసీపీ ఫిర్యాదుల్ని బట్టి కాదు, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మార్గదర్శకాల్ని జవహర్ రెడ్డి గారు పాటిస్తున్నాడా లేదా ఇది చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ప్రధానంగా గొడవ ఏడొస్తుంది చీఫ్ సెక్రటరీతో, ఒకే ఒక విషయంలో వస్తుంది, పెన్షన్ విషయంలో. వీళ్ళేమంటారు, డోర్ టు డోర్ పంపకాలు చేయండి అని చీఫ్ సెక్రటరీ చెప్పారు. డోర్ టు డోర్ పంపకాలు చేయాలా వద్దని నిర్ణయించాల్సింది ఎవరు? చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వం అడ్మినిస్ట్రేషన్ అయినప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలి. ఎలక్షన్ కమిషన్ విస్పష్టంగా చెప్పింది, మీరు 2 పద్ధతులు పాటించండి. విధి లేని వాళ్ళకి పోయి నేరుగా ఇంటి హౌస్ లో అండి డిపిటి సిస్టమ్ ప్రకారం బ్యాంక్ అకౌంట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ లో వేయండి అని స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ సిఎస్ చెప్పింది. ఎలక్షన్ కమిషన్ సిఎస్ ఏం చేశాడు, బ్యాంక్ అకౌంట్ లో ఉండే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు వేశాడు. ఒక 74,000 మంది బ్యాంక్ అకౌంట్లు డిస్టర్బ్ అయినాయి. దాన్ని గుర్తించి వాళ్ళకి 4-5 తేదీల్లో ఎక్కడేస్తారు, ఇంటింటికి పనిచేస్తారు. నాన్ బ్యాంక్ అకౌంట్ అందరికీ ఇంటింటికి పనిచేస్తారు. నాన్ బ్యాంక్ అకౌంట్ లోకి మరియు బ్యాంక్ అకౌంట్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంటికి పంచుతున్నారు, మిగిలిన వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నారు 70%. ఇది ఎవరు చెప్పారు? ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎలక్షన్ కమిషన్ చెప్పిందా నేను పాటించాడు. ఎలక్షన్ కమిషన్ చెప్పిన నేను చెప్పింది పాటించడానికి మీరెవరు చెప్పడానికి? కాబట్టి ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాన్ని పాటించకపోతే చీఫ్ సెక్రటరీని బదిలీ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ స్పష్టం పైపించి ఎలక్షన్ కమిషన్ ఆ ఉచిత సలహా ఇచ్చింది మనమే. బ్యాంక్ అకౌంట్లు వేయండి, మిగిలిన వాళ్ళని రప్పించండి ఆడికి సచివాలయాలకి. బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళందరినీ సచివాలయాలకు రప్పించమంటాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. విధి లేని వాళ్ళకి ఇంటికి ఏమంటాడు. ఈయన నేను రప్పించే ప్రయత్నం కూడా వాళ్ళకి ఇంట్లో ఇచ్చారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ రూల్స్ పాటించినంత కాలం జవహర్ రెడ్డి గారిని మార్చలేరు. ఆయన అక్కడ మార్చి నియంతృత్వంగా వ్యవహరిస్తే అది మీకే నష్టం తప్ప ఇంకోరికి ఉండదు. సో ఇంపాక్ట్ ఉండదు. జస్ట్ ఇవన్నీ ఎలక్షన్స్ ముందు జరిగేటువంటి కొన్ని చర్యలు తప్పితే పర్టికులర్గా పార్టీలకు సంబంధించి వాళ్ళకి సంబంధించి ఏమి ఇంపాక్ట్ ఉండదు అంటారు. నేనేమంటానంటే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ చాలా మంది ఏమంటారు, చీఫ్ సెక్రటరీ డీజీపీ ఏం చెప్తే అదే జరుగుతుందా? కింద మీరు జర్నలిస్టే, మీకు తెలుసు, సబ్ ఇన్స్పెక్టర్లు. ఇప్పుడు ఒక ప్రభుత్వం కానివ్వండి, ప్రతిపక్షం కానివ్వండి, చేసేటువంటి వాళ్ళకి టార్గెటింగ్ గా ఉన్నటువంటి మధ్యలో పిల్లర్స్ వీళ్ళే కదా. వాళ్ళు ఏదనంటే వీళ్ళ మీద, వీళ్ళు ఏమనంటే వీళ్ళ మీద ఉంటాయి. అంటే పాయింట్ ఏంటంటే మీరు చూడండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చెప్తేనే ఎస్ఐ వింటాడా? ఎస్ఐ ఎవరు మాట వింటాడు? లోకల్ కూడా లీడర్ల మాట వింటాడు. అంతే కదా. మనం ప్రాక్టికల్ గా మాట్లాడాలనుకుంటే రేపు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేది ఎవరు? ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్రకారం ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేస్తారు. డీజీపీ మాట వింటే వాళ్ళకి ఆడ పోస్టింగ్లు వస్తాయి. కాబట్టి డీజీపీ ఏదో బ్రహ్మ పదార్థం, చీఫ్ సెక్రటరీ బ్రహ్మ పదార్థం ఏం కాదు. పాలసీ డెసిషన్ వీళ్ళు పాత్ర నో డౌట్. వాళ్ళ అధికార యంత్రాంగానికి ఉపయోగించాలంటే కొంత ఫేవర్ చేయొచ్చు, పొరపాటు కూడా చేయొచ్చు, నేను కాదన్న. కానీ
వాళ్ళు డిసైడ్ చేయలేరు. డిసైడ్ చేయలేని దాన్ని చుట్టూ తెలుగుదేశం నడుపుతోంది. ఇప్పుడు ఈ తెలుగుదేశం రాజకీయం అంతా ఏముంది, డీజీపీని మార్చండి, చీఫ్ సెక్రటరీ, వీళ్ళందరినీ మార్చమని ప్రజలు మారరు. కాబట్టి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ పాయింట్ లో వ్యతిరేకత ఉందో ఆ పాయింట్ పట్టుకొని జనంలోకి వెళ్తే 4 ఓట్లు వస్తాయి తప్ప సిఎస్ ని మార్చేసిన డీజీపీని మార్చేస్తే అన్నెసరీ ఇష్యూస్ వస్తాయి. దానివల్ల వాళ్ళు పొలిటికల్ గా వచ్చే లాభం ఏం లేదు.